రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని 12వ వార్డులో గత 6 నెలల నుంచి త్రాగునీటి సమస్యతో అల్లాడుతున్నామని గ్రామ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఎవరికి వారుగా ఇంటి ముందు గుంతలు తవ్వుతూ నీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వార్డులో గతంలో వేసిన పైప్ లైన్ సక్రమంగా పని చేయకపోవడంతో 6 నెలల నుంచి నీరు రావడం లేదని, సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కాలనీలో నీటి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పన్నెండో వాడ మాకు నీళ్ళకు రావాలంటే ఏడ దవ్వల గాడ దవ్వుకుంటారు అటీర పోతున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులో లోన్లు పట్టించుకుంటారు లేరు మమ్మల్ని. నీళ్ళ గురించి ఏంది ప్రాబ్లం, వాళ్ళు అత్తలేరు చూస్తలేరు. ఇంటి గ్రామ పంచాయతీలో చెప్పారా? చెప్తుంది గ్రామ పంచాయతీలు ఏం చెప్తుర్రు, అత్తుర్రు ఆడంతా వాళ్ళకిపోతే గాడింత పొక్క తీసిర్రు, ఆయనతో పోయిర్రు అంతే. ఎన్ని రోజులు అయ్యి నీళ్ళ సమస్య మీకు? 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి ఇదే ప్రాబ్లం ఉందా? 6 నెలల నుంచి రోడ్డు మీదకి పైపులు వేసుకుంటూనే పట్టుకుంటున్నాం. పైన ఏం లేక ఇప్పుడు పట్టుకున్నాం. ఇప్పుడు పైన ఉన్నది కదా, మరి ఎట్లా నీళ్ళతోటి ప్రాబ్లం? 6 నెలల నుంచి ఎవరు అధికారులు వస్తలేరు మరి గ్రామ పంచాయతీ సమస్య పరిష్కారం చేస్తలేరు. ఓట్లప్పుడు వస్తారు, ఇది చేస్తాం అది చేస్తామని అంటారు, వాళ్ళు రారు, చేసులు లేదు. ఇక మాకు నీళ్ళతో ఇదే ప్రాబ్లం ఉంది. గ్రామం 12వ వార్డు మాకు నీళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. గత 6 నెలల నుంచి జీప్లో మేము కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే వచ్చిర్రు, మొన్న 10 రోజుల కిందట వచ్చిర్రు. ప్రాబ్లం ఏందని చూసిర్రు, 2 దగాలలో తవ్విరు. ఆల్రెడీ తవ్వి చూస్తే మెయిన్ పైపులలో ఫ్లోరిడ్ వచ్చింది, ఇది అదే ప్రాబ్లం అని చెప్పేసి కలెక్షన్ కొట్టిరు పోయిరు. దాని తర్వాత మళ్ళీ తెల్లారి నుంచి చూస్తే ఎవరు కూడా వాటర్ వస్తలేదు. వాటర్ రాక మేము ప్రతిరోజు రోడ్డు మీదకి పోయి బిందెలలో ఎత్తుకొచ్చుకుంటా ఉన్నాం. మేము ఇలా ఎత్తుకొచ్చుకుంటాం, రేపు నేను పనిపోతా, ఇంట్లో వాళ్ళు ఉండరు, మాకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, చుట్టాలు వస్తారు, ఆడోళ్ళకి నీళ్ళు ఏం నడవదే. నీళ్ళతోనే ప్రాబ్లమే, ఎవరికైనా నీళ్ళు ఉంటేనే ఇంత వెళ్తుంది. ఇట్లా పట్టించుకోకపోతే ఇట్లా మాకు పరిష్కారం అవ్వాలి చేయాలి మరి.